నిన్నటి కరెంట్ అఫైర్స్ లో చివరి ప్రశ్నకు సమాధానం. ఎక్సర్సైజ్ గరుడ శక్తి 24 ఏ దేశాల మధ్య జరిగింది? ఎక్సర్సైజ్ గరుడ శక్తి 24 ఇండియా, ఇండోనేషియా సైన్యాల ప్రత్యేక దళాల మధ్య జరిగింది. గతేడాది నవంబర్ 1 నుంచి 12 వరకు ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఈ ప్రత్యేక దళాల విన్యాసాలు చేశాయి. ఇరు దేశాల మధ్య సైనిక సహకారం, అవగాహనే లక్ష్యంగా ఎక్సర్సైజ్ గరుడ శక్తిని నిర్వహిస్తున్నాయి. 2012లో ఇండియాలో, 2013లో ఇండోనేషియాలో ఇరు దేశాల ప్రత్యేక దళాలు గరుడ శక్తిలో పాల్గొన్నాయి. ఇక మొదటిది యూరో డ్రోన్ ప్రోగ్రాంలో అబ్జర్వర్ గా ఇండియా. యూరో డ్రోన్ ప్రోగ్రాంలో భారత్ అబ్జర్వర్ గా చేరింది. జపాన్ తర్వాత యూరో డ్రోన్ అబ్జర్వర్ హోదా పొందిన రెండో ఆసియా పసిఫిక్ దేశంగా భారత్ గుర్తింపు పొందింది. యూరో డ్రోన్ ప్రోగ్రాం ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ దేశాల మధ్య జరుగుతుంది. బూన్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఫర్ జాయింట్ ఆర్మమెంట్ కార్పొరేషన్ ద్వారా నిర్వహించే ఈ కార్యక్రమానికి జర్మనీ ఎయిర్ బేస్ డిఫెన్స్ అండ్ స్పేస్ నాయకత్వం వహిస్తుంది. ఇక రెండవది సైబర్ ఎడ్జ్ ను లాంచ్ చేసిన టాటా ఏఏజీ. టాటా ఏఏజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ సైబర్ ఎడ్జ్ ను లాంచ్ చేసింది. భారత్ లో బిజినెస్ లను సైబర్ అటాక్స్ నుంచి రక్షించేందుకు ఈ సమగ్ర సైబర్ బీమా పరిష్కారాన్ని తీసుకువచ్చినట్లు సంస్థ తెలిపింది. ఈ సైబర్ బీమా పాలసీ ఫోరెన్సిక్ దర్యాప్తులు, లీగల్ ఫీజులు, డేటా రికవరీ, ఎక్స్టార్షన్ పేమెంట్స్, బిజినెస్ ఇంటరప్షన్ లాసెస్ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇక మూడవది పేమెంట్ అగ్రిగేటర్ క్రాస్ బోర్డర్ ఎంటిటీగా పనిచేయనున్న స్కైడో. బెంగళూరుకు చెందిన స్కైడో టెక్నాలజీస్ కంపెనీ ఆర్బీఐ నుంచి పేమెంట్ అగ్రిగేటర్ క్రాస్ బోర్డర్ ఎంటిటీగా పనిచేసేందుకు అనుమతి పొందింది. దీనివల్ల క్రాస్ బోర్డర్ పేమెంట్లు పేమెంట్ అగ్రిగేటర్ ఫ్రేమ్వర్క్ పరిధిలోకి వస్తాయి. 2022లో స్థాపించబడిన ఈ కంపెనీ ఇప్పటికీ 12,000కు పైగా ఎగుమతిదారులకు ఏడాదికి $250 మిలియన్ పైగా చెల్లింపులని ప్రాసెస్ చేసింది. ఇక నాలుగవది సుకన్య సమృద్ధి యోజనకు 10 ఏళ్లు. దేశంలో ఆడపిల్లలకు ఆర్థిక సాధికారత కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 2015 జనవరి 22న సుకన్య సమృద్ధి యోజనను ప్రారంభించారు. ఈ పథకాన్ని ప్రారంభించి నేటికి 10 ఏళ్లు పూర్తయింది. ఈ స్కీమ్లో 10 ఏళ్లలోపు ఆడపిల్లని చేర్పించవచ్చు. ఏడాదికి కనీసం 250 నుంచి గరిష్టంగా 1.50 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. వరుసగా 15 సంవత్సరాల డిపాజిట్ చేశాక అకౌంట్ ఓపెన్ చేసిన 21 సంవత్సరాలకు ఆ అకౌంట్ కు మెచ్యూరిటీ వస్తుంది. ఇక ఐదవది రిలయన్స్ పవర్ సీఈఓ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నీరజ్ పరాక్. రిలయన్స్ పవర్ లిమిటెడ్ ఆ సంస్థలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న నీరజ్ పరాక్ ను సీఈఓ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమించింది. 3 ఏళ్ల పాటు ఆయన రిలయన్స్ పవర్ లిమిటెడ్ సీఈఓగా పనిచేయనున్నారు. ప్రాజెక్ట్ మానిటరింగ్, టెక్నికల్ సర్వీసెస్ అండ్ ఆపరేషన్స్, మెయింటెనెన్స్, ప్రొక్యూర్మెంట్, ఇండైరెక్ట్ ట్రాన్సాక్షన్స్ లో ఆయన ఎక్స్పర్ట్. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: నాసా యాక్టింగ్ అడ్మినిస్ట్రేటర్ గా వ్యవహరించిన తొలి మహిళ ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.